హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి ఈ క్లాస్లో ఎలిమెంట్స్ గురించి చూద్దాం. ఎలిమెంట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బట్ ఈ మధ్య ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ బాగా అడుగుతున్నారు, డిఫరెన్స్ బిట్వీన్ ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అని. సో ఆ డిఫరెన్సెస్ ఈరోజు నేర్చుకున్నాం. చాలా సింపుల్, చూపిస్తాం చూడండి. దీని బిఫోర్ దట్ ఫస్ట్ మనం ప్రాక్టికల్గా వెళ్ళే ముందు థియరిటికల్గా చూద్దాం. చూడండి, సో ఇక్కడ బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఫస్ట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ డిపెండ్స్ అపాన్ విత్ ప్రకారము ఆ పర్టికులర్ లైన్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటి ఏంటి ఆ ఎలిమెంట్ న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉండొచ్చు అంటే కింద చాలా ఉన్నాయి చూడండి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అడ్రస్ అని, ఆర్టికల్, ఎసైడ్, బ్లాక్ క్యూట్, క్యాన్వాస్, డివ్, డేటా లిస్ట్, డిటి, ఫీల్డ్ సెట్, ఫిగర్, ఫూటర్, ఫార్మ్, H1 to H6, headers, HR means like underline అనమాట, లిస్ట్, nav, అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, ప్రీ, సెక్షన్, టేబుల్, యూఎల్, వీడియో. సో ఇవన్నీ ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి ఏంటంటే న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ డిపెండ్స్ అపాన్ విత్, మనం ఇచ్చే స్టైల్ విత్ ప్రకారం అది ఆ పర్టికులర్ విత్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట. సో బ్లాక్ లెవెల్ ఇది కదా. మరి ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటంటే న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవ్వదు, అది మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక H1 ఎలిమెంట్ ఉందనుకోండి, ఆ H1 ఎలిమెంట్ లోపల మనం ఇన్లైన్ ఎలిమెంట్ తీసుకోవచ్చు. సో అట్లా నేను ప్రాక్టికల్ కూడా చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటంటే న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవ్వదు, మళ్ళీ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్ ఓన్లీ టేక్స్ అప్ యాజ్ మచ్ విత్ యాజ్ నెసెసరీ. సో ఇది కూడా అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా, సిచ్యువేషన్ సినారియోకి తగ్గట్టుగా విత్ ని ఆక్యుపై చేస్తుంది. సో స్పాన్ మామూలుగా ఇన్లైన్ ఎలిమెంట్ లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాన్, యాంకర్ ట్యాగ్, అబ్రివేషన్ అని, బోల్డ్, బ్రేక్, బటన్, లేబుల్, మ్యాప్, ఆబ్జెక్ట్స్, ఇలా చాలా ఉన్నాయి చూడండి. సబ్ అని, సబ్ టైమ్, సెలెక్ట్, ఇన్పుట్ ఫీల్డ్స్, ఇమేజెస్. సో ఇవన్నీ ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్. సో మళ్ళీ చెప్తాను చూడండి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటంటే న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది, డిపెండ్స్ పాన్ విత్ ఆక్యుపై చేస్తుంది అనమాట. సో కామన్ గా మనం యూస్ చేసే బ్లాక్ లెవెల్స్ ఏంటంటే పారాగ్రాఫ్ ట్యాగ్, డివ్, మోస్ట్లీ మనం ఎక్కువ యూస్ చేస్తాం. డివ్ తో అయితే చాలా సార్లు యూస్ చేస్తాం అప్లికేషన్ లో, చాలా మటుకు డివ్ ఎక్కువ వాడతాం అనమాట. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి ఏంటి న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవ్వదు, మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఇది చాలా ఎగ్జాంపుల్స్. సో ఇది థియరిటికల్ గా. ఇప్పుడు ప్రాక్టికల్ గా చెక్ చేద్దాం. డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చాలా సింపుల్ అనమాట HTML అనేది. సో చూద్దాం చూడండి, డిఫరెన్స్ బిట్వీన్. నేను కమెంట్స్లో షార్ట్ కట్ నోట్స్ కూడా రాస్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్స్లో చెప్పండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. లేకపోతే మీకు ఏదైనా కొత్త కాన్సెప్ట్ కావాలనుకుంటే HTML5లో కమెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. సో బ్లాక్ లెవెల్, ఇన్లైన్. సో ఫస్ట్ ఏం చేద్దాం, బ్లాక్ లెవెల్. సో ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, మళ్ళీ జస్ట్ రిఫరెన్స్ కోసం. సో ఇక్కడ ఒక బ్లాక్ లెవెల్ ఎగ్జాంపుల్ అని రాస్తాం. ఎగ్జాంపుల్. సో బ్లాక్ లెవెల్ ఎగ్జాంపుల్స్ అని రాస్తాను. ఇక్కడ చూడండి, ఇంకొకటి, ఇది ఎగ్జాంపుల్స్ 1, ఇది ఎగ్జాంపుల్స్ 1, ఇది ఎగ్జాంపుల్స్ 2. సో చూద్దాం అవుట్పుట్. సో ఇక్కడ చూసారా, సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది న్యూ లైన్ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అని. బట్ సెకండ్ నేనేమి ఇచ్చా, బ్లాక్ లెవెల్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాను. సో ఇదేమవుతుంది, పారాగ్రాఫ్ ట్యాగ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఈ రెండో లైన్ కూడా న్యూ లైన్ నుంచే స్టార్ట్ అవుతుంది, చూసారా. సో ఇట్లాగా న్యూ లైన్ నుంచే స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ఒక డివ్ తీసుకుందాం. div లో ఒక H1 ట్యాగ్ ఇచ్చి మై డేటా అని ఇస్తాం. మై డేటా 1 అని ఇచ్చాను.
బయట ఇంకొక h1 ఇచ్చి మై డేటా 2 ఇచ్చాను. చూడండి ఇక్కడ ఒక డివ్ తీసుకొని డివ్ లోపల ఒక h1 ఇచ్చాను, డివ్ బయట ఇంకొక h1 ఇచ్చాను, మై డేటా 1 డేటా 2. ఇప్పుడు చూడండి, చూసారా మై డేటా 1 ఒకటి, మై డేటా 2. సో మామూలుగా మనం చెప్పుకున్నాం కదా డివ్ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని డివ్ లోకి తీసుకుంటాం. డివ్ ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది ఉన్న ఎలిమెంట్స్ ని. సో అట్లాగా ఇలాగా ఇవన్నీ ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నమాట. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్ని న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, సెకండ్. సో ఇక్కడ చూడండి, అడ్రస్ ఉంది, సైడ్ ఉంది, క్యాన్వాస్ ఉంది, ఇది ఫామ్. ఫామ్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ఆ పర్టికులర్ డేటా అన్నమాట. ఫూటర్ ఉంది, ఫూటర్ ఏంటంటే ఎంటైర్ అప్లికేషన్ కి చివరిని వస్తుంది లాస్ట్ లో, అది ఫూటర్ అన్నమాట. సో అది కమింగ్ క్లాసెస్ లో చెప్పుకుందాం. హెడర్స్, సో h1 నుంచి h6 వరకు పారాగ్రాఫ్, లిస్ట్. సో ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ గా బ్లాక్ లెవెల్ ఇలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక h1 ట్యాగ్ తీసుకొని h1 ట్యాగ్ లో మై ఎగ్జాంపుల్ డేటా ఇచ్చాం కదా, ఇక్కడ మై ఎగ్జాంపుల్ డేటా ఈస్, లేకపోతే ఏదైనా మంచి కంటెంట్ ఇద్దాం, HTML5 క్లాసెస్. సో HTML5 క్లాసెస్ అని ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక బి ట్యాగ్ ఇస్తాను చూడండి. బి, బి అనేది ఇన్లైన్ కదా, బోల్డ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి. సో h1 ట్యాగ్ అనేది న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది, బి ట్యాగ్ అనేది ఏంటంటే న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే కంటెంట్ మధ్యలో నుంచి వస్తుంది అనమాట. సో అట్లాగా. సో h1 వద్దు, ఇంకేదైనా ఇస్తాను చూడండి, ఎందుకంటే h1 కూడా థిక్ గా ఉంటుంది కదా, హెడ్డింగ్ కదా. ఇప్పుడు పారాగ్రాఫ్ అయితే సెట్ అవుతుంది. సో ఇక్కడ గోయింగ్ ఆన్ అని ఇస్తాం. సో ఇక్కడ చూడండి, పి అనేది న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది, పారాగ్రాఫ్ ట్యాగ్ కాబట్టి. సో న్యూ లైన్ నుంచి స్టార్ట్ అయ్యే HTML5 కంటెంట్ లోపల బి ట్యాగ్ ఇచ్చా, అంటే ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటి, న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవ్వదు, కంటెంట్ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా ఇచ్చాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ లో మనం చాలా కంటెంట్ తీసుకుంటాం కదా, పర్టికులర్ పార్ట్ ని మనం హైలైట్ చేయాలనుకుంటే ఇట్లాగ మనము ఇన్లైన్ ఎలిమెంట్స్ తీసుకొని వాటికి స్టైలింగ్ యాడ్ చేయొచ్చు, లేకపోతే కొన్ని ఆటోమేటిక్ స్టైలింగ్ ఉంటుంది. ఇప్పుడు బి అనేది ఏంటి, బోల్డ్ కదా, ఐ అంటే ఏంటి, ఇటాలిక్. సో ఇలాంటి ట్యాగ్స్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా అవి హైలైట్ అవుతాయి. చూడండి అవుట్పుట్, చూసారా, ఇక్కడ చూడండి, బాగా చూడండి. సో HTML5 అనేది నార్మల్ కంటెంట్ పారాగ్రాఫ్, ఇక్కడ క్లాసెస్ అనేది హైలైట్ అయింది, ఎందుకంటే నేను అక్కడ ఇన్లైన్ ఎలిమెంట్ కి సంబంధించిన బి ట్యాగ్ ఇచ్చాను, బి ఎలిమెంట్ ఇచ్చా బోల్డ్ కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బి తీసి ఐ ఇస్తాను చూడండి, బి తీసి ఐ, ఐ అంటే ఏంటి, ఇటాలిక్ కాబట్టి ఆ పర్టికులర్ ఫాంట్ మారుతుంది. చూసారా, ఆ పర్టికులర్ కంటెంట్ యొక్క ఫామ్ మారుతుంది, ఆ పర్టికులర్ కంటెంట్ యొక్క ఫాంట్ మారిపోతుంది అనమాట. సో ఇట్లాగా, సో ఇలా ఉంటుంది అనమాట. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ ఐ ఉంది కదా, ఇక్కడ నేను ఒక సిఎస్ఎస్ స్టైల్ వాడతాను. మోస్ట్లీ నేను ఇంకా చెప్పలేదు, ఊరికే ఒక అండర్స్టాండింగ్కి చెప్తున్నా. కలర్ రెడ్ ఇచ్చింది, చూసారా, పర్టికులర్ క్లాసెస్ అనే ఒక కంటెంట్ నేను హైలైట్ చేయడానికి ఇట్లాగా సిఎస్ఎస్ వాడాను. మీరేం టెన్షన్ పడకండి, నేను కమింగ్ క్లాసెస్లో సిఎస్ఎస్ చెప్తాను, ఊరికే ఒక అండర్స్టాండింగ్ కి చెప్తున్నాను అంతే. చూసారా, ఆ పర్టికులర్ కంటెంట్ హైలైట్ చేయడానికి కూడా మనం ఇలాగా ఇన్లైన్ ఎలిమెంట్స్ ని వాడి చేసుకోవచ్చు. ఇదంతా మొత్తం వచ్చేసి బ్లాక్ లెవెల్ లోపల నేను ఇన్లైన్ వాడాను. సో ఇలా మనము యూస్ చేసుకోవచ్చు. ఇదే అనమాట డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. సో కమింగ్ క్లాసెస్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.